హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి టెర్రస్ గార్డెన్. ఇది యాపిల్ బీర్ అండి. చక్కగా చిగుర్లు వచ్చేసారా. మీకు ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. మల్బరీ చూడండి ఎన్ని పళ్ళు పోసాయో చూసారా. ఎన్ని చెట్టు అంతా మొత్తం ఎన్ని కొమ్మలు ఉన్నాయో అన్నిటికీ చూసారా కాయలు వేసాయి. చూడండి ఫుల్గా ఎంత బాగున్నాయో. ఇంకా బోల్డ్ పండిపోతుంటే తెంపిసి తినేస్తున్నానండి. మా చెంటోడికి ఇష్టం, వాడికి ఇచ్చేస్తాను. వాడొస్తే వాడు, చార్విక వస్తే చార్విక, ఎవరు వస్తే వాళ్ళకి. చూడండి ఎన్ని భలే ఉన్నాయి. కొమ్మంతా అస్సలు ఇక్కడ గ్యాప్ లేదు, అన్నోటి ఉన్నాయి. చూడండి చూసారా, సూపర్ చెట్టు చూడండి. మళ్ళీ చిన్న చెట్టు, అసలు చెట్టు అంతా ఎన్ని ఉన్నాయో. చూసారా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంకా మేము మొన్న సండే శుభ్రంగా మళ్ళీ క్లీన్ చేసి మార్చేసాను. ఇలా ఇటు సైడ్ ఇలా వరుసగా పెట్టేసుకున్నాను అనమాట. చూసారా చూసారా ఎంత బాగున్నాయో. ఇవన్నీ మళ్ళీ అన్నీ మార్చేసానండి ఫుల్గా. ఇక్కడ పుదీనా చూసారా ఎంత బాగా వేసిందో. చిన్న స్టెమ్ వేసానండి, చూడండి ఎంత బాగుందో. మంచి ఇలా ముట్టుకుంటే మంచి వాసన వచ్చేస్తుందండి. ఇందులోని వేసాను. ఇక్కడ చూడండి దానిమ్మకాయ చెట్టు చిన్నది. మొన్న శుభ్రంగా వర్షాల ముందు కొమ్మలు ఇచ్చేసాను, తర్వాత మళ్ళీ పువ్వు వేసింది. ఇంకా ఇవంతా పువ్వు వేసి, ఇక్కడ పువ్వు ఇక్కడ పువ్వు, చిన్న చిన్న పింజులు ఈ చుట్టూ వేసాయండి చక్క. ఈ కరివేపాకు ఇంకో దాంట్లో తీసేసాను, వాడిపోయింది. చూడండి ఎలా అయిపోయింది. దోసపాదు ఇక్కడ ఇలా దీనికి అల్లించాను. ఇక్కడ చిక్కుడుకాయలు చూడండి, చెట్టు చిక్కుడు, గుత్తు గులాబీలు, పచ్చిమిరపకాయ, లెమన్ గ్రేస్, ఇవన్నీ పచ్చిమిరపకాయలు, ఇవన్నీ వంకాయలు, ఉల్లికాయలండి. ఉల్లిపాయలు వచ్చాయి, చూద్దాం ఇంకా అవ్వాలి. స్వీట్ లెమన్ మళ్ళీ వేస్తున్నాయి. మళ్ళీ వంకాయలు పోస్తున్నాయండి. ఇవన్నీ వంకాయలే. మొన్న మళ్ళీ చెట్టుకు కూడా తెంపిస్తానండి అన్నీ. మళ్ళీ మొగ్గలు చూడండి ఎంత బాగా వేసాయో. సీజన్ అయిపోయింది అనుకున్నాను, మళ్ళీ పెద్ద మళ్ళీ చెట్టు అంతా మళ్ళీ మొగ్గేస్తుంది. చూసారా ఎంత బాగా. చిన్న బంతి చెట్టు కూడా వేసుకుంది, బాగా వేసాయి. ఇది క్యాప్సికమ్ అండి. క్యాప్సికమ్ మొక్క పువ్వు వేస్తుంది, కొద్ది జాగ్రత్తగా చూసుకోవాలి. పుల్లటి మజ్జిగ అది కొడితే ఆ పువ్వు నిలబడుతుంది అన్నమాట. క్యాప్సికమ్ ఒకే ఒక చెట్టు. ఇది మారడి చెట్టు అండి, ప్రతి ఇంట్లో ఉండాలి.
మారేడు ఆకులో లక్ష్మీదేవి ఉంటుందట. అది మనం ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచిది. మారేడు చెట్టుది. సరే, ఇది పారిజాతం అండి. ఇంకా పువ్వు వేయలేదు, చూడాలి, వెయిటింగ్. మీకు ఇగోండి ఏడుకొండలవాడు ఇవాళ ఏకాదశి అండి. ఏకాదశి పూజలు అవి అవుతున్నాయి. లైటింగ్ అది పెట్టలేదు, ఈ కరోనా వల్ల బాగా జరపలేదు అన్నమాట. పక్కనే కదా, చాలా బాగుంటుంది. మేడెక్కగానే కనిపిస్తుంది స్వామి మాకు. ఏడుకొండలవాడ శిఖరం మీద ఎక్కి అభిషేకం కూడా చేసామండి ప్రతిష్ఠకి మేమందరం. చాలా బాగుండేది అప్పుడు, ఆ రోజులే వేరు. ఓకే ఫ్రెండ్స్, ఇది మా వెంకటేశ్వర స్వామి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.